న్యూస్ నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా పట్టణంలో స్వయంభూగా వెలిసిన గంగమ్మ తల్లి తృతీయ వార్షిక మహోత్సవ వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. మొదటి రోజులో భాగంగా అర్చకుల వేద మంత్రోచ్చరాలతో పెద్దగొల్ల అభిషేకాలతో పూజా కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. ఈ అభిషేక కార్యక్రమంలో హాలియా పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గోనిరాజ రమేష్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జున సాగర్ తీర ప్రాంతమైనటువంటి అనుముల మండలం హాలియాలో స్వయంభూగా వెలిసిన గంగమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ గంగమ్మ తల్లి మహోత్సవానికి కులాలు అతీతంగా రాజకీయాలకు అతీతంగా హాలియా పట్టణ పరిసర ప్రాంత ప్రజల్లో అమ్మవారి ఆశీర్వాదాలు స్వీకరించి గంగమ్మ తల్లి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దగొల్ల నడ్డి రామచంద్రు, బూడిద గోవిందు, చిలుకల కాశయ్య, మన్య వెంకటేశ్వర్లు, కిలారు కృష్ణయ్య ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు. जगन जगदीश्वरी माता की, जगन भुवनेश्वरी माता की, जय गुरु भवानी माता की। श्री लक्ष्मी महालक्ष्मी सा प्रसन्ना भवसरधा गुणां किशोरासमभीकरक्षां कलिर्वहन्ति कमलासस्ता बालार्थ कोटि प्रतिभान्त्रियत्रां विदेहमाभ्यां जगदीश्वरीत्रां सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। यादिकारि च पापादि जन्मान्तकृतानि च कालिकाय प्रदक्षिणे प्रदक्षिणं पदे पदे आपोहं पापक्रमाणां पापात्मा पापसंफला राहिमां कुला देवा शरणागतवत्सला भवानी। जय भवानी, जय भवानी, जय भवानी, बोलो गंगा माता की। जय भवानी, जबलो गंगा माता की। విశిష్టమైనటువంటి తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లాలోని ఈ యొక్క అనుముల మండలం అహల్యా క్షేత్రం నందు విశిష్టమైనటువంటి కృష్ణానది తీరాన పూర్వకాలంలో ఇదే ప్రాంతంలో సాక్షాత్తు గంగామాత ఉద్భవించడం జరిగింది. సుమారు 4 సంవత్సరాల క్రితము ఈ యొక్క గంగామాత అక్కడ కింద ప్రతిష్టాపన చేసినటువంటి పురాతన విగ్రహము ఉద్భవించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదవ కుటుంబాల మొత్తం కూడా ఐకమత్యం ద్వారా ఇలవేలిపోయినటువంటి ఇంటి దేవతను గంగామాతను ప్రతిష్టాపన చేసుకోవాలని సంకల్పించి అత్యంత వైభవపేతంగా ఈ సంవత్సరం తృతీయ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి యాదవ కుటుంబాలకు అలాగే ఈ యొక్క పరిసర ప్రాంతంలో భక్త మహాజులందరికీ కూడా ఇలవేల్పుగా కేవలం యాదవ కుటుంబాలే కాదు, అనేక గ్రామాల నుంచి అనేక పరిసర ప్రాంతాల నుంచి కూడా కోరిన వారికి కొంగు బంగారంగా కొండంత ధైర్యంగా ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారు కొలిచిన వారికి వెంటనే వారి యొక్క కోరికలు నెరవేరుస్తున్నటువంటి అమ్మవారు సాక్షాత్ భవానీ మాత, సాక్షాత్ జగదీశ్వరి మాత గంగామాత. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం ఈ యొక్క వైశాఖ మాసంలో అమ్మవారి యొక్క తృతీయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆదివారం అమ్మవారికి విశేషంగా పంచామృత నవరస అభిషేకాలు యాదవ కుటుంబాల ద్వారా చేయించడం జరిగింది. అలాగే రేపు ఉదయం పూట అమ్మవారికి బోనాలు, అలాగే బలిహరణ కార్యక్రమాలు, అలాగే విశేషమైనటువంటి అన్న సంతర్పణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి అత్యంత వైభవం ఏంటంటే నాగార్జున సాగర్ క్షేత్రాన కృష్ణమ్మ పై భాగాన దక్షిణం నుంచి ఉత్తరాన ప్రవహిస్తున్నటువంటి కృష్ణమ్మ తల్లి పక్కనే ఉన్నటువంటి యొక్క గంగమ్మ భవిష్యత్తులో సాక్షాత్ యొక్క పరాభట్టారిక సాక్షాత్ జగదీశ్వరి ఈ యొక్క గంగామాత ఒక విశేష క్షేత్రంగా ముందుకు వెళ్ళడానికి అన్ని వనరులు ఉన్నటువంటి యొక్క ఏకైక క్షేత్రం. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతానికి ఇచ్చేసి అమ్మవారి దగ్గర నివేదన చేస్తూ వారి యొక్క కష్టాలు, వారి యొక్క సమస్యలు చెప్పుకొని ఆ కోరికలు నెరవేరగానే అమ్మవారి దగ్గరికి ఇచ్చేసి వారి యొక్క మొక్కుబడి తీసుకున్నటువంటి ఆ యొక్క సాక్ష్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కనుక విశేషమైన యొక్క అమ్మవారి యొక్క తృతీయ వార్షికోత్సవానికి ఎల్ల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి యొక్క అభిషేక పూజా కార్యక్రమము అలాగే పండగ మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా
ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాం. జై బలో భవానీ మాతాకి, జై బలో భవానీ మాతాకి. తరగతిలో భాగంగా మరి ఇక్కడ మొత్తం చెట్లు పేరుకుపోయి ఈ ఉన్నటువంటి వ్యవస్థలో ఆ రోజు స్థానిక కౌన్సిలర్ గా ఇక్కడ నేను సుధారాణి రాజా రమేష్ గా ఇక్కడ ఉండడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇక్కడ క్లీన్ చేస్తుంటే జేసీబీ తోటి చేస్తుంటే 2022 జనవరి 2వ తారీఖున మరి ఒక విగ్రహం లాగా బయటపడడం జరిగింది. మరి అప్పుడు మాకు తెలిసిన పురోహితులైనటువంటి మురళీ శర్మ గారిని, ఆలియా అయ్యగారులందరినీ పిలిచి ఇది ఏ రకమైనటువంటి విగ్రహం, మరి దీనికి ఏం సంబంధించిందని మేము వారికి తెలియజేయగా వాళ్ళు ఇది గంగమ్మ ఆనవాళ్ళు కనపడుతున్నాయి, దీన్ని పురావస్తు శాఖకు పంపించి ఏదో క్లియర్గా చేసుకుంటామని ఒక రోజు తర్వాత చెప్పినాక సాయంత్రం చెప్తే అది గంగమ్మ విగ్రహంగా చెప్పడంతో మరి నేను కూడా ఇక్కడ యాదవ్గా ఉంటూ మరి మా ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ బంధుమిత్రులకి, మరి అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్నటువంటి చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న అందరి అధికారులకి వాళ్ళకి చెప్పి ఇక్కడ ఈ ఒక విగ్రహం వచ్చింది, మరి దీన్ని ఏందని చేస్తే అందరు ఆలోచన చేసి ఖచ్చితంగా ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. మరి అదే తడుగా ఆ రోజు నుంచి జనవరి 2022 2వ తారీఖున మరి మొదలు పెట్టినటువంటి పూజలు, మరి దీన్ని ఎట్టినైనా ఇట్లా ఎండకు వానకు తడిస్తే బాగోదన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరు యాదవులు కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకొని మనం గుడిని నిర్మిద్దాము అనే ఆలోచనతో ఈ గుడి నిర్మాణ కార్యక్రమం జరిగింది. అయితే ఎక్కడైనా యాదవులు గుడి గంగమ్మ గుడి కట్టుకుంటే ఆ కుటుంబ సభ్యులతోటే లేకుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి యాదవ బంధువర్గంతో కట్టుకుంటారు. అయితే ఇది హాల్యా ఏర్పడినటువంటి ఈ హాల్యా అందరం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా దీన్ని తక్కువ కుటుంబాలు దగ్గర 150 కుటుంబాలు ఇక్కడ హాల్యా ఉంటే మరి దగ్గర ఇది 70-80 లక్షల చిల్లర పైచిలుకు అయింది దీన్ని కడతందుకు. మరి అందరితోటి సాధ్యం కాదని మరి అప్పుడు ఉన్నటువంటి మాజీ సిఎల్పి నేత జానారెడ్డి గారిని మరి అడిగితే తను సాయం సిమెంట్ ఎంత అయితే అంత అని తను ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఓ యాదవుల కులాలనే కాకుండా సంబంధ వర్గాల్ని హాల్యాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క పెద్ద మనిషిని, ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా గంగమ్మ కంటే వాళ్ళకు తోచినంత మరి మేము అనుకున్న దానికంటే ఎక్కువ కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చి ఇవాళ 1 సంవత్సరం లోపే మేము ఈ గుడి నిర్మాణం చేసుకొని ఇవాళ 3వ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి మొక్కులు చెల్లించుకున్నటువంటి వాళ్ళు మొక్కున్నటువంటి వాళ్ళ కోరికలు కానీ ఇప్పుడు ఇందాక మా వాళ్ళందరూ చెప్పినట్టు చదువుకునేటటువంటి పిల్లలు మరి అమెరికాకు పోవడము, పిల్లలు పుట్టని వాళ్ళకి పుట్టడము, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా మాకు తెలిసినాయి, చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళు స్వచ్ఛతగా వచ్చి మాట్లాడి దేవతతోటి వాళ్ళు మొక్కి తీసుకొని పోయేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇంత మహిమగల్ల తల్లిని మరి ఈ హాల్యా ప్రాంతంలో, ఎందుకంటే అన్ని గుళ్ళు ఉన్నాయి హాల్యాలో, మరి గంగమ్మ గుడి కూడా ఎల్పిజి ఇక్కడ దొరికినందుకు మేము యాదవులుగా సంతోషపడుతూ మరి మాకందరికీ సహకరించినటువంటి హాల్యా కానీ, నాగార్జున సాగర్ కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ బంధుమిత్రులకు, మరి అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, మరి అదేవిధంగా అన్ని కులాలకు సంబంధ కులాలకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యాదవ సంఘం తరఫున. మరి రేపు జరగబోయేటటువంటి ఇవాళ సాయంత్రం నుంచి జరగబోయేటటువంటి గంపలు తీయడం కానీ, ఇది బోనాలు ఎత్తడం కానీ సాయంత్రం నుంచి 8 గంటలకే స్టార్ట్ అయింది. దయచేసి మా 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 యాదవ కుటుంబ సభ్యులు ఎక్కువగా గంపలు తీస్తారు చేపటికి. సరే ఇంకెవరైనా తీసినా మేము రమ్మనే చెప్తున్నాం, ఎవరిని వద్దంటలేదు. ఎందుకంటే మనకు అందరూ సహకరించినప్పుడు మనం అందరం తీసుకోవాలనేది మా ఉద్దేశం. వారి యొక్క కోరికను ఎందుకు మనం కాదాలనేది అందరినీ తీయమంటున్నాం. అట్లా కూడా 1-2 గంపలు వేరే వాళ్ళ కులాలు కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. మొదటగా మా పెదగొల్ల గంప వెళ్ళిన తర్వాతనే ఇక్కడ ఏట కూడా వాళ్ళది తెగిన తర్వాతనే ఎవరైనా కోసుకోవాలి, దాన్ని ఎవరు కూడా అతిక్రమిస్తేందుకు వీల్లేదు. అదేవిధంగా ఈ 3వ వార్షికోత్సవానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాలు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరు కౌన్సిలర్లు కానీ, ఆ చైర్మన్లను కానీ, ప్రజాప్రతినిధులను కానీ, మరి వివిధ హోదాలలో ఉన్నటువంటి అధికారులను కానీ అందరూ కూడా ఇదే ఆహ్వానంగా వాళ్ళకి తెలియజేస్తూ ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం ఇప్పటి నుంచి ఆల్రెడీ ప్రారంభమైంది అభిషేకాలతోటి. మరి సాయంత్రం గంగతెప్ప ఉంటుంది 4 గంటలకి పెద్దగొల్ల ఇంటికా నుంచి. మరి అదేవిధంగా 8 గంటలకి ప్రతి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే గంపను బోనాన్ని నిలదీస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఆటను జరత పట్టుకొని జరతా పట్టి మేము రాకముందే ముందే జరతా పట్టి వాళ్ళందరూ కూడా 8 గంటలకే సహకరించాలని కోరుకుంటూ ఇంత నిర్మాణానికి
ప్రత్యేకంగా ఇంత నిర్మాణానికి సహకరించినటువంటి తిరిగినటువంటి మా యాదవ కుటుంబ సభ్యులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తీసుకున్నాం. జై హింద్, జై భారత్. హాలియాలో గంగమ్మ జాతర గారు అమ్మగారు కళలు కనిపించి మాకు ఇక్కడ పిలిచినట్టుగా కలిస్తే వచ్చిన తర్వాత ఒక విగ్రహం దొరికినది. ఆ విగ్రహాన్ని మా అయ్యగారు వారికి పురాతన కాలంలో అయ్యగారు ఏం చెప్పారంటే, పురాతన కాలంలో విగ్రహం మీరు ఇక్కడ పండుగ చేయాలి, మీరు యాదవులు అందరూ కలిసి పండుగ చేస్తే మంచిది, మీ ఊరికి మంచిది, మీకు మంచిది, మీ కుటుంబాలకు మంచి అని అయ్యగారు గారు చెప్పారు. దాన్ని బట్టి మేము ఫాలో అయినాం. మా కుల సభ్యులు అందరూ కలిసి మంచి ఏకగ్రీవంగా అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై గంగమ్మ, జై జై గంగమ్మ. మాకు గత 4 సంవత్సరాల క్రితం ఇక్కడ గంగమ్మ తల్లి కలలోకి వచ్చి ఇక్కడ ఉద్భవిస్తున్నదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగా మేము వచ్చి ఈ మొత్తం ఇక్కడ క్లియర్ చేసి చూడగా అమ్మవారు బయటపడింది. అది ఏమి అమ్మవారు ఏందని చెప్పేసి పురోహితుల్ని సంప్రదించగా గంగా భవాని గంగమ్మ తల్లి యాదవుల యొక్క విలువెల్పు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేమందరం కూడా యాదవ సంఘం సభ్యులందరూ కూడా కలిసి ఆ యొక్క అమ్మవారిని పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత అందరి సహకారంతో పెద్ద దేవాలయాన్ని కట్టించి ఇప్పుడు ప్రజెంట్ 3వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఆలియా మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క మహాజాతరలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి మా అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాం. జై బలో భవానీ మాతాకి జై. జై భవానీ, 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 జై భవానీ. అందరికీ గంగమ్మ జాతర 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క పురాతన యొక్క మా కులదైవమైనటువంటి గంగమ్మ దేవత మనకు ఈ ఆల్య గ్రామంలో కృష్ణానది ఒడ్డున మాకు కలలో వచ్చి కనిపించి పురోహితుల సమక్షంలో దాన్ని నిర్మించుకొని మేము ఆలయాన్ని చాలా అందరి కుల పెద్దల సహకారంతో ఈ గుడిని నిర్మించుకున్నాము. ఈ 3 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా మేము నిర్మించుకొని చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల ఈ మండలం కానీ చుట్టుపక్కల మండలాలు కానీ అందరూ గ్రామ ప్రజలు కానీ అందరూ వచ్చి ఇక్కడ వచ్చి ఈ గంగమ్మను దర్శించుకొని కొంగు బంగారం ఏ కోరిక కోరినా కూడా తీర్చే విధంగా ఇది ఇలవేల్పుగా అందరికీ మా ఒక్క యాదవులకే కాకుండా అన్ని కులాలకు కూడా ఇది సమస్త లోకంగా అందరూ సమిష్టిగా ఉండి ఈ యొక్క గంగమ్మని ఇంకా అభివృద్ధి చేసుకొని అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం యాదవుల తరఫున. అలాగే ఈ యొక్క 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై బలో భవానీ మాత. ఈ రోజు మేము గత 3 సంవత్సరాలుగా మా కృష్ణానదిని ఒడ్డున నాగార్జున సాగర్ తీరంలో వెలిసిన గంగా భవాని జాతర 3వ వార్షికోత్సవం ఆరంభం చేసుకున్నాము. గత 3 సంవత్సరాలుగా మేము దీన్ని జరుపుకుంటున్నాము. మాకు విగ్రహం బయలుపడినప్పటి నుంచి దానికి పూజలు చేసి మేము కొత్తగా ఆలయాన్ని నిర్మించుకున్నాము. అప్పటి నుంచి గుడిలో పూజలు చేయడము, ప్రతి సంవత్సరం బోనాలు పెట్టడము, గంపల్లెలు తీయడము మరియు మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ కోరిక కోరినా గానీ అమ్మవారు మనకు దాన్ని ఖచ్చితంగా తీరుస్తుంది. మరియు మా యాదవ సోదరులకే కాదు మా యాదవులందరికీ ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న ఆరాధ్య దైవం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను జరుపుకుంటూ ఉంటాము. ఇప్పుడే కాదు 3వ వార్షికోత్సవం కాకుండా మరియు జనాలందరికీ కూడా ఇక్కడ కోరిన కోరికలన్నీ తీర్చే విధంగా ఇది గంగమ్మ తల్లి ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి దర్శించుకొని మీ సర్వేజన సుఖినో భవంతు అమ్మవారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. జై భవానీ, జై జై భవానీ.